హైదరాబాద్లో ఓ ఆలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పూజారికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లక్ష్మీగూడలోని ఈ ఆలయం దగ్గరే పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పూజారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడికి క్లూస్ టీం చేరుకుని పేలుడుకు కారణాలేంటి, ఎటువంటి పదార్థాల వల్ల పేలుడు సంభవించింది అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రదేశానంతటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అక్కడ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఈ పేలుడుకు కారణం ఏంటి, ఎటువంటి పేలుడు పదార్థాల కారణంగా పేలుడు సంభవించింది, ప్రస్తుతం పూజారి పరిస్థితి ఎలా ఉంది? మైనర్ దేవుళ్ళపల్లి ఏదైతే ఉందో అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్కడ ఏదైతే ఒక ఆలయం ఉందో ఆ ఆలయం చుట్టుపక్కల మొత్తం కూడా అందులో ఉండే ఒక పూజారి ఆ ఆలయం చుట్టుపక్కల మొత్తం కూడా అది క్లీనింగ్ చేస్తున్నా, అంటే అక్కడ ఏవైతే వ్యర్థాలు ఉంటాయో గడ్డి ఉంటుందో దాన్ని మొత్తం కూడా క్లీనింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక పేలుడు అనేది పేలటంతో అతని చేతులు, కాళ్ళు, ముఖం కూడా ఏ విధంగా గాయాల పాలయ్యాయి అనేది కూడా ఇప్పుడు మనం విజువల్స్లో అయితే చూస్తున్నాం. అతనికి తీవ్ర గాయాలయ్యాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. అయితే పేలుడికి గల కారణాలు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అదేవిధంగా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పుడే అక్కడికి ఎవరైతే ఇతను గాయాల పాలయ్యాడో ఈ పూజారి, ఆయన అరుపులు వినంగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. వెంటనే 108కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు చెప్తున్న వివరాలు ఏంటంటే మనోజ్, అక్కడ ఏదైతే కొన్ని కెమికల్స్కి సంబంధించి కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్లో ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఈరోజు ఈ పేలుడు సంభవించింది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ మొత్తం కూడా ఎండిపోయిన గడ్డి, అలాగే చెత్తను పడేస్తూ ఉంటారు. వ్యర్థాలను, ఇంట్లో ఉన్న చెత్తను, ఏదైతే ప్లాస్టిక్ సామాన్లు అన్నీ కూడా పడేస్తూ ఉంటారు. అందులో భాగంగానే అక్కడ ఏదైతే ఇప్పుడు గుడి ఉందో ఆ గుడి దగ్గరలోనే కొన్ని కిలోమీటర్ల దగ్గరలోని కెమికల్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవి కొన్నేళ్లుగా అక్కడ పడేస్తూ ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కూడా అసలు ఎవరు పట్టించుకొని పరిస్థితి అంటూ కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ పండితుడు ఎవరైతే ఉన్నారో ఈ పూజారి, ఆయనకి ఈరోజు ఇలా గాయాలు అవ్వటం, అలాగే ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళే అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయనకి ప్రాణాపాయ పరిస్థితి లేనప్పటికీ కూడా కాళ్ళకి, చేతులకి, ముఖానికి అయితే తీవ్ర గాయాలయ్యాయి అన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మొదటిసారి అయినప్పటికీ కూడా ఇటువంటికి ఇంకా జరగకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలి వీటిని, లేదా ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటిని వెంటనే క్లోజ్ చేయాలి అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ పూజారి ఉన్నారో ఆయన చుట్టుపక్కల, అంటే ఈ గుడి చుట్టుపక్కల మొత్తం కూడా సాఫ్ చేస్తున్న క్రమంలో ఈ విధంగా ఒక్కసారి ఆ గడ్డిని మొత్తం కూడా పీకుతున్న క్రమంలో ఈ ఒక్కసారి ఈ పేలుడు సంభవించడంతో అక్కడ మొత్తం రేపిందనే చెప్పాలి. జరిగిన దీపావళికి ఎవరైనా అక్కడ కొన్ని పేలే పదార్థాలను వదిలివేయడం వల్ల ఇది జరిగిందా, లేదంటే ఎవరైనా కావాలి అని అక్కడ ఆ పేలుడు పదార్థాలను ఉంచి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎస్ మనోజ్, దీనికి సంబంధించి మాత్రం ఇంకా క్లూస్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు ఈ పేలుడికి గల కారణాలు ఏంటనేవి కూడా వాళ్ళు ఆరాధించే క్రమంలో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ చుట్టుపక్కల స్థానికులు చెప్తున్న వివరాలు మాత్రం ఇవని చెప్పొచ్చు. దగ్గరలోనే ఏదైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళు వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ పడేస్తూ ఉండటంతో ఈ పేలుడు సంభవించిందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ వ్యర్థాలన్నీ అక్కడ పడేస్తున్నా, అంటే ఎక్కడ పడేయాలో తెలియక ఆ చుట్టుపక్కల పడేస్తున్న క్రమంలో వీళ్ళు వాదించారు అనేది కూడా మనకి తెలుస్తుంది. వీళ్ళు చెప్తున్నారు కూడా చాలా క్లియర్, మేము ఈ వ్యర్థాలన్నీ ఇక్కడ పడేస్తున్న క్రమంలో మేము వాళ్ళతో వాదించాము, ఇక్కడ పడేయకండి, చిన్నపిల్లలు ఉన్నారు, ఆ వాసన వస్తూ ఉంటే ఆ కెమికల్స్ అనేవి గాలిలో కలిసి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, దానివల్ల అనారోగ్యానికి గురవుతారని చెప్పినప్పటికీ కూడా వినిపించుకొని పరిస్థితి. ఈరోజు ఈ విధమైన ఈ పండితులు ఎవరైతే ఉన్నారో పూజారి, అతనికి ఇలా కావడానికి కారణం కూడా వాళ్ళే అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్కడ క్లూస్ టీం కూడా చేరుకోవడం జరిగింది. మరి అసలు ఏం చెప్తారు, నిజంగానే ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల జరిగిందా లేదా, ఏవైతే ఇప్పుడు దీపావళి అవ్వటంతో అలాగే నిన్న ఒక కార్తీక పౌర్ణమి, 2 రోజుల క్రితం కార్తీక పౌర్ణమి అయింది కాబట్టి ఏదైనా జరిగిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. రోహిత్, రైట్ దేవిక, హైదరాబాద్ మైలా దేవపల్లిలో పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్లోని ఒక ఆలయం దగ్గర ఈ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పూజారికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూజారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పేలుడుకు కారణాలు ఏంటి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రదేశానంతా పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకొని క్లూస్ టీం అక్కడికి చేరుకుని పేలుడుకు కారణాలు ఏంటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
ఈరోజు అందాజ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మైలాదేవపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ రోడ్లో శ్రీ యాదే టెంపుల్ పరిసర ప్రాంతాల్లో పూజారి క్లీన్ చేస్తుండగా రోడ్డు పైన క్లీన్ చేస్తుండగా ఎక్స్ప్లోజన్ జరిగింది. చిన్న అది దానికి సంబంధించి ఆ ఎక్స్ప్లోజన్కి సంబంధించి క్లీన్ చేస్తున్నటువంటి వ్యక్తికి చిన్న గాయమైంది. హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ప్రస్తుతం ఆ ఎక్స్ప్లోజన్ ఏ రకంగా జరిగిందనే దాని గురించి బీడీ టీంని మేము పిలిపిస్తున్నాము. అది చెక్ చేసిన తర్వాత పరిశోధనలో తెలుసు. బాధ్యులపై కఠిన చర్యలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.